నల్గొండలో మరోసారి కాంగ్రెస్ నేతలు గూండాగిరికి దిగారు. పథకం ప్రకారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీ నేతలపై దాడి చేశారు. కుర్చీలు విసిరేసి మరీ వీరంగం సృష్టించారు. పోలీసులు సైతం హస్తం పార్టీ గూండాలకే వత్తాసు పలికారు. సొమ్మసిల్లిపోయిన కంచర్లను అరెస్ట్ చేశారు. కానీ దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వదిలేశారు. మరోవైపు కంచర్ల బీఆర్ఎస్ నాయకులను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను మరవక ముందే మరోసారి గూండాగిరికి దిగారు. నల్గొండ మున్సిపల్ కార్యాలయం వేదికగా కాంగ్రెస్ నేతలు వీరంగం సృష్టించారు. పక్కా పథకం ప్రకారం నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. అటు కాకీలు దాడి చేసిన హస్తం పార్టీ రౌడీలను వదిలేసి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నల్గొండ పట్టణంలో మంగళవారం జరగాల్సిన కేటీఆర్ రైతు మహాధర్నా సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే మంత్రి కోమటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు మున్సిపల్ కార్యాలయానికి కంచర్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి వెళ్లగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు విధ్వంసకాండకు దిగాయి. చేతికందిన పూల కుండీలు, కుర్చీలు విసురుతూ దాడి చేశారు. బీఆర్ఎస్ నేతలపై దూసుకెళ్లి భయభ్రాంతులకు గురి చేశారు. ఓవైపు కాంగ్రెస్ శ్రేణుల దాడి, మరోవైపు పోలీసుల అరెస్టు ప్రయత్నాలతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల సొమ్మసిల్లి పడిపోయారు. ఈ గందరగోళం మధ్యనే భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కానీ ప్రశాంతంగా కొనసాగుతున్న నిరసనను రణరంగంగా మార్చిన కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరిని అరెస్టు చేయకపోవడం గమనార్హం. అంతేకాకుండా దాడి ఘటనలో భూపాల్ రెడ్డి, సైదిరెడ్డి, దేవేందర్, గోపినాథ్ పై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 170 ప్రకారం కేసులు నమోదు చేశారు. మరోవైపు తనపై దాడికి ప్రేరేపించిన మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని భూపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డితో పాటు ఇతర నేతలపై జరిగిన దాడిపై పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని ఎండగడతామని, త్వరలో నల్గొండలో బ్రహ్మాండంగా రైతు ధర్నా నిర్వహిద్దామని కేటీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అటు రాత్రి భూపాల్ రెడ్డి ఇంటికి చేరుకుని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్ పరామర్శించారు. అంతకుముందు నాంపల్లి పిఎస్ లో కంచర్లను జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్ గూండాల దాడిని, పోలీసుల తీరును వారంతా తీవ్రంగా ఖండించారు.